అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప మీకు నిరంతరము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మనమంతా దేవుని కృపలో సజీవులమై ఉన్నాం గనుక దేవుని యొక్క వాగ్దానమును చూసుకుందాము. కీర్తన 146వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుడవి యెహోవా అనగా సృష్టికర్త అయినటువంటి ప్రభువారు తాను చేసినటువంటి మానవులు భూలోకంలో కృంగిపోయిన ఎడల అనగా సమస్యలను బట్టి, అధిక ఒత్తిళ్లను బట్టి కృంగిపోయిన ఎడల ఆ కృంగినటువంటి వారిని ఆయన లేవనెత్తువాడై ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మానవులు క్షేమముగా ఉండాలని కోరినవారు, మానవులు ఫలించి అభివృద్ధి చెందాలని కోరినవారు. సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన పోలికలో ఉన్న మానవులు వారికి లోకంలో కలిగిన సమస్యలను బట్టి కృంగిన వేళ వారిని చూచి చింతించి ఆయనే తన మహిమగల చేతిని చాచి వారిని లేవనెత్తుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు అను దైవ జనాంగము ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు వారిని పెట్టే శ్రమలకు తట్టుకోలేక కృంగిపోతున్న వేళ ఆయన ఆ యొక్క దుస్థితి నుంచి వారిని విడిపించటానికై తన కృపను చూపించిన వారై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, వారిని ఐగుప్తు చెర నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసిన వారై ఉన్నారు. అందుకు ఎంతైనా సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. ప్రియ స్నేహితులారా, అలాగే ఈ కడవరి దినాలలో, ఈ గడ్డు దినాలలో నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ కృంగిపోయి ఉన్నట్లయితే గనక నిన్ను ఈ క్షణమే దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ స్నేహితుడా, కృంగిన వారిని లేవనెత్తుటయే దేవుని యొక్క కర్తవ్యమైనది. నరుడు సంతోషముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నరుడు దేవుని పోలికలో ఉన్నారు గనక దేవుని లక్షణాలు కూడా నరుడు కలిగి ఉండాలన్నది, దేవుడుండు స్థలంలో నరుడుండాలన్నది, దేవునికున్న మహిమ నరునికి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే ప్రియులారా, పునరుద్ధరణని యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమ కలిగినటువంటి బాహును చాచి కుడివైపున శిక్షణ అనుభవిస్తూ కృంగినటువంటి వాడు చేసినటువంటి ప్రార్థన విని, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అని చెప్పి వెంటనే ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగకు పరదేశంలో ప్రవేశించు మహదైశ్వర్యమును కలుగజేసిన వారై ఉన్నారు. ప్రియులారా, ఏ సమస్యల చేత నీవు బంధించబడ్డావో, ఏ శోధన చేత నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఆ శోధనలన్నింటి నుండి నిన్ను ఒక్క క్షణంలో ఆయన విడిపించ సమర్థుడై ఉన్నారు గనుక దయచేసి నీవు ఆయనకు ప్రార్థించు, నీ మనవి ఆయనకు వినిపించు. నీ కృంగిన మనవి ఆయన వినగానే వెంటనే ఆయన నిన్ను విడిపించి ఘనమైనటువంటి స్థితిలో నడిపించు వారై ఉన్నారని ప్రభువైన క్రీస్తు వారి పేరిట మీకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అట్టి ప్రభు కృప నేడున్నటువంటి దైవ మానవులైన మా ఆత్మీయ సహోదరులైన మీ ఎల్లరకును ప్రభువారు నిరతము ప్రసాదించి ఉద్ధరించి వృద్ధినిచ్చి కాపాడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, ఆది సంభూతుడా, నీకు స్తోత్రములు. నీవు నీ పోలికలో చేసినటువంటి మా ప్రభువా మానవులను తండ్రి మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణం పోసినటువంటి నీకు స్తోత్రములు ప్రభువా. అట్టి నా ప్రభువా, నీ ఏర్పాటు బిడ్డలైనటువంటి వారికి కలుగుచున్నటువంటి కృంగుబాటు నుండి నీవు విడుదల కలుగు చేయుటకు సంసిద్ధుడవై ఉన్నావు. దేవా, ఈ క్షణమే విడుదల కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభువా. ఇప్పుడే విడుదల కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నావు నా ప్రభువా. నీవు సర్వోన్నతుడు గనుక నీకు అసాధ్యమైనది లేదు. నీకు సమస్తము సాధ్యమే గనుక నీవు విడిపించి గనులుగా చేసేవారమైనావు గనుక నా ప్రభువా, నీ ఘనమైనటువంటి విడుదల, నీ ఘనమైన కార్యమును మా ప్రభువా అనుభవంలోనికి తెచ్చుకుని ఆనందించి సాక్షులే ఫలించు భాగ్యం
ఏర్పాటు బిడ్డలైన వారికి అనుగ్రహించుమని మహిమా స్వరూపుడగు ప్రభు పునరుద్ధానుడి తిరిగి లేచిన యేసుక్రీస్తు దివ్య హస్తాలకు బిడ్డలను వారి సమస్యలను సమర్పించి యేసువారి పేట వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరమదేవుని కృపాబాహు మనందరికి తోడే నడిపించుగాక, ఆమెన్. అందరికీ మరణాతండి.